నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. అండ్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ప్రెజెంట్ 2024 సార్వత్రిక ఎన్నికలు ఏపీని చాలా హీట్ ఎక్కిస్తున్నాయి. ఒక పక్క సమ్మర్ సెగ, మరో పక్క ఎన్నికల సెగ. ఈ సెగలో జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలకి బయటే ఉంటారా లేకపోతే జైలుకి వెళ్తారా? ప్రజెంట్ ఆంధ్రాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే. మరి ఈ విషయాన్ని మన సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ రాజు గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే మూర్తి. చెప్పాలి సార్, ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేయాలి అని రఘురామకృష్ణరాజు గారు ధర్మాసనాన్ని కోరారు. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్లుగా ఒక మనిషి బయట ఉన్నటువంటి సాక్షిని ప్రభావితం చేస్తారో అది ఇది అంటున్నారు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వరకు బయటే ఉంటారా లేకపోతే జైల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? నిజానికి జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీగానే ఉన్న రఘురామకృష్ణరాజు మా పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి దోష నిర్దోష వెంటనే తేల్చండి చెప్పి ఎప్పటి నుంచో ఆయన పోరాటం చేస్తున్నారు, న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. తాజాగా ఒక విషయం అయితే తెర మీదకి వచ్చింది. ఎప్పటి నుంచో జగన్ బెయిల్ రద్దు చేయాలని చెప్పి రఘురామకృష్ణరాజు పోరాటం చేస్తున్న నేపథ్యంలో కీలక అప్డేట్ వచ్చింది నిన్నే. ఏప్రిల్ 1వ తేదీన వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుందని చెప్పి మనకు వార్తలు వచ్చినాయి. దీనికి సంబంధించి ఈ విచారణ చాలా కీలకంగా జరగబోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు పైగా, అంటే 10.5 సంవత్సరాలు అనుకోవచ్చు మనం. 10.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు బెయిల్ మీద తిరుగుతున్నారు. పైగా బెయిల్ మీద తిరగడం అంటే ఏదో మామూలుగా తిరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు 5 సంవత్సరాలుగా. సాక్షులు ప్రభావితం చేస్తారని చెప్పి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. పైగా ఏంటి, సుమారుగా 2-3 వేల సార్లు కోర్టుకు హాజరవ్వకుండాని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, కోర్టుకు హాజరు కావాలని పర్మిషన్లు తీసుకోవడం అవి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాకా సస్టైన్ చేసుకుంటూ వచ్చారు. మరి నిజంగా ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా కేసుల్లో ఉండి 10 ఏళ్ళుగా బెయిల్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటారా? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి లేరు. పైగా ఏంటంటే ఇన్నిసార్లు వాయిదాలు కోరిన ముఖ్యమంత్రి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారనే మనం చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం ఆయన కోర్టుకు వెళ్ళాలి. వెళ్లకుండా నేను ముఖ్యమంత్రిని, నాకు ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి, పైగా నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, నేను అటు ఇటు వెళ్ళలేను అని చెప్పి మినహాయింపులు కోరిన ముఖ్యమంత్రి కూడా మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఏ విధంగా అపోజ్ చేసిందంటే, మీరు కేసులో ఉన్నప్పుడు మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి అంటే ఎంపీ మాత్రమే, కడపకి ఎంపీగా ఉన్నారు మీరు, ఆ టైంలో మీరు ముఖ్యమంత్రి కాదు, కాబట్టి మీరు నేరానికి పాల్పడ్డారని మేము ఆరోపణలు చేసినప్పుడు షీట్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పెట్టాము తప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పాము. కాబట్టి మీకు ఇవన్నీ వర్తించవని చెప్పి వాదించారు. వాదించినా సరే కోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చి కూడా 10.5 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డాడు, అది కూడా ఆర్థిక నేరానికి పాల్పడ్డాడనే ఆరోపణతో ఇన్ని సంవత్సరాలు బయట ఉండడం, అందులోనూ 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం కూడా మనం కొత్తగానే అనుకోవాలి. పైగా ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ 1వ తారీఖు, ఇప్పుడు ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖున సుప్రీంకోర్టులో ఈ పిటిషన్కి సంబంధించి జగన్ బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి విచారణ జరగనుంది. అసలు ఈ విచారణ ఎలా జరుగుతుంది అనేది మనం ఊహించలేం, కానీ జగన్ బెయిల్ రద్దు అవుతుందా లేదా అనేది మాత్రం చెప్పలేం. కానీ కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పి న్యాయ నిపుణులు చెబుతున్నారు, మన రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బే అంటున్నారు. అంటే ఈ బెయిల్ అంశం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందనుకుంటున్నారండి? ఈ బెయిల్ మీద పిటిషన్ మీద ఏ విధంగా విచారణ జరుగుతుంది, కోర్టు ఏమైనా పరిమితులు విధిస్తుందా ఏంటి అనేది దాని మీద మనం చెప్పాలి తప్ప, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఓటర్ల మీద పెద్దగా ప్రభావం చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని, అటు చంద్రబాబు నాయుడిని కానీ మిగతా వాళ్ళని కానీ విమర్శిస్తూనే ఉన్నారు, అవినీతి గురించి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు, నువ్వు 16 నెలల పాటు చెర్లపల్లి జైల్లో కూడా నువ్వు శిక్ష అనుభవించి వచ్చావు, నువ్వు అందరినీ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు నువ్వు ఇన్ని రోజులు బయట ఉండడమే నువ్వు బీజేపీని మేనేజ్ చేసావని చెప్పి ఢిల్లీ వెళ్ళొస్తున్నావు, రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టావు, ప్రత్యేక హోదా కోసం మెడలు ఉంచుతానని చెప్పి నువ్వు మెడలు ఉంచావు, కేవలం మీ స్వప్రయోజనాల కోసం నువ్వు బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసమే చేసావని చెప్పి ప్రతిపక్షాలన్నీ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. పైగా ఈ మధ్య కాలంలో
వివేకానంద రెడ్డి కేసు వచ్చింది, వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు 5 సంవత్సరాలు అయింది. ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగింది 5 ఏళ్ల క్రితం. అయితే ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నిందితులను పట్టుకోవచ్చు కదా, నిందితులను పట్టుకోలేదు. ఎందుకంటే ఆ నిందితుల్లో వీళ్ళకి సంబంధించిన మనుషులు ఉన్నారు, తన పక్కనే తిరిగే వ్యక్తి ఉన్నాడు అని చెప్పి అందరికీ తెలుసు, సిబిఐ కూడా తెలుసు. వాళ్ళ చెల్లెలు సునీత కూడా అదే వాదిస్తూ వస్తున్నారు. అవును, నర్రెడ్డి నిందితుల పక్కనే పెట్టుకుని నువ్వు ఎట్లాగా ఓట్లేమని అడుగుతావని. చిన్నాన్న అంటే కూడా నీకు చిన్నాన్న అంటే అభిమానం లేదు, అసలు ఆ బంధుత్వం అంటే నీకు తెలుసా? చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటోడు. మీ చిన్నాన్నని ఇంత దారుణంగా చంపేస్తే నువ్వు ఏమీ మాట్లాడకుండా పైగా ప్రతిపక్ష నాయకులు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెబుతున్నావు. పైగా అందరికీ తెలుసు ఏం జరిగింది. వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చింది ఎవరో తెలుసు. వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకెళ్లకుండా ఆపింది ఎవరో తెలుసు. వివేకానంద రెడ్డి కేసులో నిందితుడని ఒక అవినాష్ రెడ్డి ఉన్నారు, ఆయన తమ్ముడే, వాళ్ళ చిన్నాన్న కొడుకు ఎంపీగా ఉన్నారు. ఆయన కాపాడుతున్నది ఎవరు అనేది కూడా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా తెలుసు. పైగా ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి సిబిఐ కర్నూలు వెళ్తే అక్కడ అరెస్టు చేయకుండా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం చేసామని చేసి ఎస్పీ కూడా ఏమీ చేయలేక, సిబిఐ కూడా ఏమీ చేయలేకపోయింది. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ డ్రామా నడిపి అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చారు అని అంటున్నారు. పైగా ఏంటి, అవినాష్ రెడ్డి పక్కనే ఉండగా వివేకానంద రెడ్డి హత్య కేసుని ప్రస్తావించడం మీద సునీత రెడ్డి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్య కేసులో నిందితులుగా ఉన్నవాళ్ళు పైగా ఆ పార్టీకి ఓటు వేయొద్దు, మీరు ప్రజా తీర్పు ద్వారా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆమె ఎంతో ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా మన ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు. అంటే ఈ 1వ తారీఖున ఆ బెయిల్ అంటే ఏమైనా షరతులు ఏమైనా విధించే అవకాశాలు ఉంటే కనుక అవి జగన్కి ఖచ్చితంగా డ్రాబ్యాక్స్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దీన్ని మనం ప్రతిపక్షాలు కూడా ఒక అస్త్రంగా ఎన్నికల ప్రచార అస్త్రాలుగా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాల్టి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.